శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము, ఘన స్వాగతము. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు వేగి సత్యనారాయణ, కేంద్ర గౌరీ సేవా సంఘం ఉపాధ్యక్షుడు. ప్రతి సంవత్సరం కూడా మన గౌరీ జాతి ముద్దు బిడ్డల్ని ప్రోత్సహించాలని విద్యార్థిని కూడా మన అన్ని జిల్లాల్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం అప్లికేషన్ పంపించి వాళ్ళందరి చేత ఈ అప్లికేషన్ పెట్టించి ఇక్కడ మా విశాఖపట్నంలో కేంద్ర గౌరీ సేవా సంఘం తరపున మన పెద్దలందరూ మన జాతీయులందరి సమక్షంలో కన్నుల పండుగగా ఎంతో ఉత్సాహంతో ఈ బహుమతి ప్రదానోత్సవం చేయడం చాలా అదృష్టం. చాలా మంది పిల్లలు ఇక్కడ తీసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్, లాయర్స్ చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. చాలా సంతోషం. ఇలాగే మన గౌరవ జాతి ముద్దుబిడ్డలంతా కూడా బాగా చదువుకొని మన గౌరవ జాతికి పేరు తేవాలనే ఉద్దేశంతోనే కేంద్ర గౌరీ సేవా సంఘం మన పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. ఇది ఇలాగే కొనసాగించాలని అందరినీ కోరుకుంటున్నాం.
గౌరవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఉత్తమ విద్యార్థుల బహుమతి ప్రధానోత్సవ సభ ప్రతి ఏటా కూడా జరగడం, మా యొక్క జాతిలో ఉన్న పిల్లలందరినీ కూడా మన కేంద్ర సంఘం వారు ప్రోత్సహించి మెరిట్స్ పిల్లల్ని అత్యంత వైభవంగా మరి ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. మరి వచ్చిన చుట్టుపక్కల ఉత్తరాంధ్ర గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఉత్తమ విద్యార్థి ఎక్కువ పల్లె గ్రామాల నుంచి ర్యాంకులు బాగా 90% ఎక్కువ సంపాదించుకున్నారు. అందులో ఫస్ట్ సెకండ్లు కూడా పల్లె గ్రామాల నుంచి ఎక్కువగా రావడం కూడా మహా విశేషం, చాలా ఆనందదాయకం. మరి గౌరవ జాతిలో ఉత్తమ విద్యార్థులు అవడం అనేది చాలా అదృష్టదాయకంగా భావిస్తున్నాం. అలాగే ప్రతి విద్యార్థి కూడా చక్కగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మంచి ఉద్యోగాభివృద్ధి చెందుతారని కోరుకుంటూ ఆ గౌరీమాత ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మా కంచరపాలెం మెట్టు సిద్ధార్థనారాయణ శ్రీ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఏటా మా కంచరపాలెం మెట్టు సిద్ధార్థనారాయణలో కూడా ఉత్తమ విద్యార్థుల అవార్డులు కూడా బహుమతులు చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా గౌరీ పరమేశ్వరుల పండుగ చేయడం జరుగుతుంది. మరి గౌరవ జాతులు అత్యంత వైభవంగా ఈ ఉత్తమ విద్యార్థుల అవార్డులు ఎక్కువ చేయడం, అలాగే రేపు 29వ తారీఖున అత్యంత వైభవంగా ప్రతి గ్రామంలో కూడా మంగళ గౌరీదేవి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడము, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఆడపడుచు గారు పసుపు కుంకాలతో వచ్చి ఆ అమ్మ కార్యక్రమం కూడా చేయడం చాలా అద్భుతమైన విశేషంగా అనుకుంటూ మా గౌర జాతర మేము పుట్టడం మహాభాగ్యంగా కలుగుతూ ఆ గౌరీ మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు. జై గౌరీ మాతాకి, జై గౌరీ మాతాకి, జై గౌరీ మాతాకి. థ్యాంక్ యూ. జై శ్రీ గౌరీ మాత. ఈరోజు కేంద్ర గౌరీ గవర సేవా సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షులైనటువంటి బుద్ధ శివాజీ గారు వారి పాలకవర్గ సభ్యులమై కార్యనిర్వాహక సభ్యులతో సైతం అందరూ ఏకస్థులమై ఈనాడు ఈ ఉత్తమ విద్యార్థుల బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించాలని తలపెట్టి ఈ కార్యక్రమంలో మాన్యులు విప్పు పెదకొండశెట్టి గణబాబు గారు, అలాగే మన చౌహర్ గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పీలా సుజాత గారు, డాక్టర్ రాజబాబు గారు, ఇతర పెద్దలంతా విచ్చేసి పిల్లల్ని వారి తాలూకా సందేశాన్ని వినిపించి పిల్లలు భావితరాలు రాబోయే తరంలో వారు కూడా వారి స్థాయికి ఎదిగి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రసంగించి వాళ్ళని ఉత్సాహపరిచారు. వారికి కూడా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ బహుమతి మరియు సర్టిఫికేట్తో పాటు సంఘానికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన గవరా కమ్యూనిటీలో మొత్తం 2 జిల్లాలు, ఇటు మన అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా వరకు కూడా కవర్ చేసాం. వీరందరిలో రమారమి ఒక 50 మంది పేద విద్యార్థులు పూర్తిగా ఆర్థికంగా చదవడానికి ఇబ్బంది పడుతున్న వారిని దాతల సహాయంతో కొంత, సంఘం సహాయంతో కొంత, మనిషికి 10,000 రూపాయల చొప్పున వారికి స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా బాగా నిరుపేద విద్యార్థులు ఎవరున్నా సంవత్సరానికి ఒక 3 సంఘం తరపున మన గౌరీ డిగ్రీ కాలేజీలో చదివించడానికి వారి నుండి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఆ సంఘానికి కూడా గౌరీ డిగ్రీ కాలేజీ వారి యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై గౌరీ మాత. జై గౌరీ మాత.
అండి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి కాలేజ్ లో చదువుతున్నాను. మా కాలేజ్ స్టాఫ్ కానీ మా కాలేజ్ వాళ్ళు కానీ చాలా చాలా బాగా చెప్తారు. వాళ్ళు చెప్పే స్టడీస్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. డిప్లొమాలో బాగా సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసి మంచి మార్క్స్ తో బయటకు వచ్చి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. మన ఈరోజు ఇచ్చేసినటువంటి పెద్దలకి గౌరీలందరికీ నమస్కారం. నేను మురళీ గౌరీ సేవా సంఘం సెక్రటరీని. మేమందరం మురళీ గౌరీ సేవా సంఘ సభ్యులని. కానీ ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. మన గౌరీల బిడ్డలందరికీ ప్రోత్సహించడం చాలా మంచి కార్యక్రమం ఇది. ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ వెంకట గౌరీ సంఘ గ్రంథాలయం వెంకటేశ్వర మెట్ట నుంచి వచ్చామండి. ఈ సంవత్సరానికి మా గ్రంథాలయం తరఫున ఐసీఎస్ చేసి సూర్శెట్టి లాసశ్రీ ఉత్తమంగా నిలిచింది. ఇంకొకరు వచ్చారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. కేంద్ర గౌరీ సంఘ వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే మా దగ్గర నుంచి ఏమైనా సహాయ సహకారాలు తప్పకుండా చేస్తాం. దీన్ని మేమందరం కూడా చాలా అభిమానిస్తున్నాం. శ్రీ నేను 10th క్లాస్ ఐసిఎస్సి చదువుకున్నాను. 10th క్లాస్ లో మంచి మార్క్స్ రావడం కోసం నేను చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను. మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. నన్ను చదువుకోవడానికి మంచిగా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు పని చెప్పకుండా నన్ను చదువుకోమని మంచిగా ప్రోత్సహించారు. సో ఇప్పుడు నేను నా 10th క్లాస్ లో మంచి మార్క్స్ తెచ్చుకొని సీఏ అవుదామని అనుకుని ఇప్పుడు సీఏ చేయడానికి ఫిక్స్ అయ్యాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్.
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.